హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చలి చాలా ఉంది కదండి. పొద్దున విపరీతమైన చలి ఉంది. ఇంట్లో ఉన్నవాళ్ళమంటే పర్వాలేదు, కానీ జాబ్స్కి కాలేజ్ స్కూళ్ళకు పోయే వాళ్ళకి ఇంకా పాపం పొద్దున్నే లేచి పరుగులు వెళ్తుండాలి. అందుకోసము మనము ఇంట్లో ఈ చలికి మంచిగా పొద్దున్నే వేడివేడిగా కాఫీలు టీలు తీసుకుంటూ వేడి టిఫిన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా. దానికి నేను ఒకటి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పోపన్నం అండి. అన్నం మామూలుగా మనం ఎంత మనకు సరిపడా వండినా కానీ కొంత మిగులుతూనే ఉంటుంది. ఆ మిగిలిన అన్ని పాడేయడం కొంత తినొద్దు అది ఇది అంటారు, కానీ ప్రతిరోజు అయితే పడేసుకోలేము కదా. దానికి నేను ఒక చిన్నది పోపన్నం చేస్తున్నాను. ఇప్పుడు మీకు అదే చూపించబోతున్నాను. అయితే దీనికి కావాల్సిన వస్తువులు ఏంటంటే పచ్చిమిరపకాయలు, పోపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, వక్క మినపప్పు అని ఉంటుంది, గుండు మినపప్పు కాకుండా శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు ప్లస్ ధనియాల పొడి, నువ్వుల పొడి, ఇవన్నీ కావాలి. అయితే ఫస్ట్ నేను ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసేసుకున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆవాలు అవన్నీ వేసేసుకున్నా. తగినంత నూనె వేసి అవన్నీ మంచిగా ఎర్రగా గోలినాయి చూడండి. దీంట్లో కరివేపాకు కూడా వేయాలి. నేను కరివేపాకు వేసుకోలేదు, ఇంత మాత్రం మంచిగా గోలాలి. అయితే దానికి ఫస్ట్ ఈ అన్నం తీసుకొని అన్నంలో కొత్తిమీర, 1 స్పూను నువ్వుల పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, మనకు తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు దీంట్లో ఈ అన్నం అంతా మనము దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, కలర్ కూడా వస్తుంది, స్మెల్ బాగుంటుంది. దాన్ని ఇప్పుడు మనము దీంట్లో వేసేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుందండి, చాలా ఈజీ పని ఇది, తొందరగా అయిపోతుంది. చూడండి, ఇట్లా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పొయ్యి మీదనే ఉంచి మంచిగా కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. మనము 10 మినిట్స్లో పోపన్నం రెడీ. వేడివేడిగా గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీయా. మీరందరూ కూడా చేసుకొని తింటారు, హాయిగా వేడివేడిగా తింటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరొకసారి గుడ్ మార్నింగ్, బాయ్ అందరికీ. ఓకేనండి.